ఈ ప్రాబ్లం చూడండి. 0.220 మైనస్ 0.202 ఇలా డెసిమల్ కింద డెసిమల్ వచ్చే విధంగా రాసుకుంటే దీని ఆన్సర్ చేయటం ఈజీ అవుతుంది. 0లోంచి 2 పోదు కాబట్టి క్యారీ తెచ్చుకుంటాం, 10 అవుతుంది. 10 మైనస్ 2 8 అవుతుంది. ఇక్కడ క్యారీ పోయింది కాబట్టి 1 ఉంటుంది. 1 మైనస్ 0 1. ఇక్కడ 2 మైనస్ 2 0. 0.018. ఇదిగోండి సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. 180 ఉన్నది ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది, కానీ ఇక్కడ 180 ఉంది. 0.018 సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. 8/1000 ప్లస్ 7/100 ప్లస్ 5/10 అని ఇచ్చాడు. దీని వాల్యూ ఎంత? డెసిమల్స్లో ఇచ్చాడు అంత ఆప్షన్స్. ఎప్పుడైనా కింద జీరోస్ తీసేస్తే పైన డెసిమల్స్ పెట్టాలని చెప్పాను. కింద 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ తీసేస్తే పైన 3 డెసిమల్స్ వస్తాయి. డెసిమల్స్ ఎప్పుడు రైట్ సైడ్ నుంచి పెట్టాలి కాబట్టి ఇది 3 డెసిమల్స్ 0.008. అలానే ఇక్కడ ఏం చేయాలి? 2 డెసిమల్స్ పెట్టాలి కాబట్టి 0.07 అవుతుంది. ఇక్కడ ఒక డెసిమల్ పెట్టాలి, ఒక జీరో తీసేస్తే ఒక డెసిమల్ పెట్టాలి కాబట్టి 0.5 అవుతుంది. ఇప్పుడు ఇవి 3 యాడ్ చేయాలి కాబట్టి ఒకదాని కింద ఒకటి డెసిమల్ వచ్చే విధంగా రాసుకోవాలి. కాబట్టి రాసుకొని చెప్తున్నా డైరెక్ట్గా 0.578 అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇది సింపుల్ ప్రాబ్లం. సేమ్ అలాంటిదే ఇది ఒక ప్రాబ్లం చూడండి. 6 ప్లస్ 9/100 ప్లస్ 1/1000 ప్లస్ 2/10. మీకు ఒక 5 సెకండ్స్ టైం ఇస్తా, తొందరగా ఆన్సర్ చేయండి చూద్దాం. ఓకే, ఇక చూడండి ఎలా చేయాలి. ఫస్ట్ డెసిమల్స్లోకి మార్చుకోవాలి. దీన్ని 0.09 అని రాస్తాం, ఎందుకంటే 2 జీరోస్ తీసేస్తే 2 డెసిమల్స్. కింద 3 జీరోస్ తీసేస్తే పైన 3 డెసిమల్స్ రావాలి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ కనపడాలి, దాన్ని డెసిమల్స్ అంటాం. ఇక్కడ ఒకటే జీరో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక డిజిటే కనపడుతుంది. అది ఏది ఉంటే అది రాయాలి, న్యూమరేటర్లో ఏది ఉంటే అది రాయాలి. ఇప్పుడు ఇవి 3 యాడ్ చేయాలి. 1 9 2.0. ఇది మొత్తానికి 6 యాడ్ అవుతుంది అంటే కాబట్టి మీరు ఆన్సర్ 6.291 ఏదైతే ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. 6.291 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ఫ్రాక్షన్ 3.125 కెన్ బి రిటర్న్ యాజ్ 3.125ని ఎలా రాయొచ్చు? 3/125గా, 3/1/8గా, 3/125గా, 31/1/4గా అని అడుగుతున్నాడు. 3 అయితే కామన్ ఉంది అండి అన్నిట్లో. అంటే ఈ డిజిట్స్ని, ఈ డెసిమల్ పాయింట్ని ఫ్రాక్షన్లో మార్చాలంటే ఎలా రాయాలంటే 125/3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి కింద 3 జీరోస్ రాయాలి. దీంట్లో 25th టేబుల్ పోతుంది. 25 5s, 25 4s 100, పక్కన 0 ఉంది కాబట్టి 0. 5 1s 5 8s అంటే ఇది మొత్తం 3 అనేది ఉంది, 1/8 వచ్చింది కాబట్టి 3 1/8 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా ఎగ్జామ్లో అడుగుతుంటాడు, క్లియర్గా తెలిసి ఉండాలి. ఏంటి, ఎప్పుడైనా సరే డెసిమల్స్ అనేవి కింద తీసేస్తే పైన జీరోస్ పెట్టాలి, పైన డెసిమల్స్ తీసేస్తే కింద జీరోస్ పెట్టాలి. ఈ కాన్సెప్ట్ మీదనే వెళ్తున్నాం. చాలా అదొక్కటి తెలిస్తే డెసిమల్స్ ఈజీ. అది తెలవకపోతే డెసిమల్స్ అనే అంత హార్డ్ టాపిక్ ఇంకోటి ఉండదు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద వాల్యూ ఆఫ్ 0.037 మైనస్ 0.028 బై
0.03 అడిగాడు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ నేనేం చెప్పాను అంటే ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూ అనేది ఏదైతే ఉంటుందో అది ముందు చేసుకోవాలి. అంటే పైది ముందు మైనస్ చేసి రాయండి. 17 అవుతుంది. 7లోంచి 8 పోదు కాబట్టి 17 - 8 9. ఇక్కడ 3లోంచి 1 పోయింది కాబట్టి 2 ఉంటుంది. 2 - 2 0. ఇది 0.0 అంటే న్యూమరేటర్లో మీకు 0.09 వచ్చింది. బై కింద ఏముందంటే 0.03 ఉంది. ఎప్పుడైనా ఇలా డెసిమల్స్ డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ముందు నెంబర్లు మాత్రమే తీసుకోండి అని చెప్పా. అంటే పైన నెంబర్ ఎంత ఉంది? 9 ఉంది, కింద 3 ఉంది. 9ని 3తో డివైడ్ చేయాలి. 3 1 3 3 మీకు ఆన్సర్ మటుకు 3 రావాలి. మరి ఇక్కడ అన్నిట్లో కూడా 3 ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. మరి 3 ఉంది కానీ డెసిమల్ ఎక్కడ పెట్టాలనేది తెలవాలి. ఇక్కడ డెసిమల్స్ ఇప్పుడు నెంబర్స్ తీసుకొని క్యాన్సిల్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే డెసిమల్స్ వస్తాయా జీరోస్ వస్తాయా అనేది అబ్జర్వ్ చేయాలి. లేకపోతే డెసిమల్స్ జీరోస్ వస్తాయా రావా అనేది తెలవాలి. ఎప్పుడైనా న్యూమరేటర్లో ఎక్కువ డెసిమల్స్ ఉంటే మన ఆన్సర్లో డెసిమల్స్ వస్తాయి. డినామినేటర్లో ఎక్కువ డెసిమల్స్ ఉంటే మన ఆన్సర్లో జీరోస్ వస్తాయి. న్యూమరేటర్లో డినామినేటర్లో ఈక్వల్గా ఉంటే మన ఆన్సర్లో డెసిమల్స్ కానీ జీరోస్ కానీ రావు. ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ 3 వచ్చింది కాబట్టి 3 అనే చెప్పాలి. ఇప్పుడు మనం క్లియర్గా ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లంలోకి వద్దాం. ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయంటే 3 ఉన్నాయి. డినామినేటర్లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఇక్కడ న్యూమరేటర్లో ఎక్కువ ఉన్నాయి. ఒక డెసిమల్ ఎక్కువ ఉంది. ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి ఒక డెసిమల్ రావాలి. మన ఆన్సర్లో ఒక డెసిమల్ కనపడాలి. అంటే పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ కనపడాలి. పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉన్నది 0.03. సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఇది ఆల్రెడీ నేను మీకు ఫండమెంటల్స్ చెప్పినప్పుడు అంటే దీని ముందు క్లాస్ వీడియోలో ఉన్నాయి. ఒకవేళ ఇది అర్థం కాకపోతే ముందు వీడియో ఒకసారి చూసి మళ్ళీ ఈ క్లాస్ వినండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే న్యూమరేటర్స్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేయాలి. ఇక్కడ అన్నీ సేమ్ ఒకటే డెసిమల్ ఉంది కాబట్టి డైరెక్ట్ నెంబర్లు తీసుకొని యాడ్ చేయండి. ఇది 5 + 7 12, 12 + 3 15, పైన 15 వస్తుంది. ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఒక డెసిమల్ పెట్టాలి. 1.5/5. ఒక డెసిమల్ ఉందండి అంటే ఎట్లా అంటే 0.5 + 0.7 + 0.3 ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 15 వస్తుంది. అంటే 1.5 వస్తుంది. న్యూమరేటర్లో ఎంత వచ్చింది? 1.5 బై డినామినేటర్లో 5 ఉంది. ఇలా డెసిమల్స్ ఉన్నప్పుడు ముందు నెంబర్లు రాయమని చెప్పా. 15 పైన ఉంది, కింద 5 ఉంది. 5 1 5 3 ఆన్సర్లో 3 ఉండాలి. ఒకటి అయిపోయింది. ఇప్పుడు డెసిమల్స్ చూడాలి. పైన ఒక డెసిమల్ ఉంది, కింద అసలు డెసిమల్స్ లేవు కాబట్టి 0 డెసిమల్స్ ఉన్నట్టు. ఎప్పుడైనా పైన డెసిమల్స్ ఎక్కువ ఉంటే మన ఆన్సర్లో డెసిమల్స్ వస్తాయి. ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని డెసిమల్స్ వస్తాయి. ఒక డెసిమల్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక డెసిమల్ రావాలి. అంటే మీ ఆన్సర్ 0.3 అవుతుంది. 0.3 ఉన్నది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. బై వాట్ నెంబర్ షుడ్ 4.3 మల్టిప్లైడ్ సో దట్ ప్రోడక్ట్ ఈజ్ 0.43. అంటే 4.3ని నేను దేంతో మల్టిప్లై చేస్తే 0.43 అవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ 4.3లో ఒక డెసిమలే ఉంది. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2 డెసిమల్స్ ఉన్నాయి. అంటే ఇంకొక డెసిమల్ పెరగాలి. ఒక డెసిమల్ పెరగాలంటే ఎప్పుడైనా డెసిమల్స్ ఇంటూ డెసిమల్స్ చేస్తే డెసిమల్స్ యాడ్ చేయాల్సి వస్తుందని చెప్పా. 4.3 అంటే మీరు 43 అనుకోండి. మళ్ళీ 43నే రావాలంటే మీరు దేంతో మల్టిప్లై చేస్తే 43 వస్తుందంటే 1తో మల్టిప్లై చేస్తేనే వస్తుంది. కాబట్టి కంపల్సరీగా 1 తోటే మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఆల్రెడీ 4.3 అనేది ఒక డెసిమల్ ఉంది. ఇంకొక డెసిమల్ రావాలి కాబట్టి ఇంకొక డెసిమల్ వచ్చేటట్టు చేద్దాం.
అంటే ఇక్కడ 0.1తో మల్టిప్లై చేసాం అంటే 0.1తో మల్టిప్లై చేసామనుకోండి, ఇక్కడ ఒక డెసిమల్ అయిపోయి ఇక్కడ ఒక డెసిమల్ అయిపోయి మొత్తం 2 డెసిమల్స్ కనపడతాయి. అంటే మీరు డెసిమల్స్ ఇంటూ చేస్తున్నప్పుడు డెసిమల్స్ మర్చిపోయి నెంబర్స్ మాత్రమే ఇంటూ చేయాలని చెప్పా. అలా నెంబర్ తీసుకుంటే ఇది 43 1s are 43 అవుతుంది. డెసిమల్స్ యాడ్ చేయాలని చెప్పా. ఇక్కడ ఒక డెసిమల్ ఇక్కడ ఒక డెసిమల్ మొత్తం 2 డెసిమల్స్ వస్తాయి. డెసిమల్స్ ఎప్పుడు రైట్ సైడ్ నుంచి పెట్టాలని చెప్పా కాబట్టి మీరు 0.43 కావాలంటే మీరు 4.3ని దేంతో మల్టిప్లై చేయాల్సి వస్తుందంటే 0.1తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అంటే 0.1తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ద వాల్యూ ఆఫ్ 6.75 డివైడెడ్ బై అంటే బై 0.05. ఎప్పుడైనా ఇలా డివైడ్ చేయాల్సి వస్తున్నప్పుడు నెంబర్లు మాత్రం రాసుకోండి, డెసిమల్స్ మర్చిపోయి అని చెప్పా. బై 5 675/5. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 5 1s are 5 13s are 65 అవుతుంది. 65 పోతే ఇంకా 25 మిగులుతుంది. 5 5s are 25. అంటే మీ ఆన్సర్లో 135 అయితే కనపడాలి. 135 ఇక డెసిమల్స్తో టెన్షన్ లేకుండా మీరు ఆన్సర్ పెట్టేయచ్చు 135. ఒకవేళ మరి డెసిమల్స్ లాంటివి కనపడితే ఎలా చేయాలి? ఇక్కడ పైన 2 డెసిమల్స్ ఉన్నాయి, కింద 2 డెసిమల్స్ ఉన్నాయి. పైన కింద డెసిమల్స్ ఎక్కువ ఎక్కడ పైన లేవు కింద లేవు, అంటే ఉన్న డెసిమల్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మీ ఆన్సర్ 135. ఒకవేళ పైన ఎక్కువ ఉంటే పైన డెసిమల్ పెట్టాలి, కింద ఎక్కువ ఉంటే మటుకు ఆన్సర్లో జీరోస్ కనపడతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 0.2 ఇంటూ 0.3 ఇంటూ 0.7. ఎప్పుడైనా డెసిమల్స్ మల్టిప్లై చేస్తున్నప్పుడు డెసిమల్స్ మర్చిపోయి ఉన్న నెంబర్లు తీసుకోండి, ముందు ఆ నెంబర్లు ఇంటూ చేయండి అని చెప్పా. 2 3s are 6 6 7s are 42 ఆన్సర్గా ముందైతే రాయండి. తర్వాత ఎప్పుడైనా మల్టిప్లై చేస్తున్నప్పుడు ప్రతి టర్ములో ఉన్న నెంబర్ ఆఫ్ డెసిమల్స్ కౌంట్ చేయండి. అంటే ఇక్కడ ఒక టర్ము ఇదొక టర్ము, మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్లో ఫస్ట్ టర్మ్లో ఒక డెసిమల్ ఉంది, సెకండ్ టర్మ్లో ఒక డెసిమల్ ఉంది, థర్డ్ టర్మ్లో కూడా ఒక డెసిమల్ ఉంది. ఎప్పుడైనా డెసిమల్స్ మల్టిప్లై చేస్తున్నప్పుడు ఆ టర్మ్లో ఉన్న నెంబర్ ఆఫ్ డెసిమల్స్ యాడ్ చేసి అన్నే డెసిమల్స్ ఆన్సర్ ఫిగర్లో పెట్టాలి. మొత్తం 3 డెసిమల్స్ వస్తాయి. 3 డెసిమల్స్ మన ఆన్సర్ ఫిగర్లో కనపడాలి. డెసిమల్స్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి. 1 2 3. ఇప్పుడు పాయింట్ పెట్టండి. పాయింట్ ఈ 0 ఉట్టిగానే ఈ పాయింట్ కనపడటం కోసం ఈ 0 పెడతాం. 0.042 అనేది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఫిల్ అప్ ది బ్లాంక్ స్పేస్ విత్ ది కరెక్ట్ నెంబర్. అంటే ఇది ఏం లేదు, సింపుల్. 4.5 ఇంటూ 0.2 ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. ఏం లేదు, ముందు ఏం చేయాలి, మనం నెంబర్ల లాగా రాసుకోవాలి. ఇది ఎంత అవుతుంది? 45. ఇది ఎంత అవుతుంది? 2 అవుతుంది. 45 ఇంటూ 2 45 2s are ఎంత అండి? 90 రాస్తాం. ముందు 90 రాస్తాం, అయిపోయింది. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత ప్రతి టర్మ్లో ఉన్న నెంబర్ ఆఫ్ డెసిమల్స్ చూసుకోవాలని చెప్పా. ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది. ఆ 2 డెసిమల్స్ యాడ్ చేసి ఆన్సర్ ఫిగర్లో ఇన్సర్ట్ చేయాలి. అంటే మొత్తం మన ఆన్సర్లో ఎన్ని డెసిమల్స్ కనపడాలి? 2 కనపడాలి. డెసిమల్స్ ఎప్పుడు రైట్ సైడ్ నుంచి పెట్టాలి. 1 2 ఇక్కడ పాయింట్ పెడతాం. అంటే ఇక్కడ 0.90 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. 2.5 ఇంటూ 0.01 అన్నాడు. అంటే ఇది 25గా తీసుకోవాలి, ఇది 1గా తీసుకోవాలి. 25 1s are 25 అయితే రాయాలి ముందు. రాసిన తర్వాత ఈ టర్ములో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1. ఈ టర్ములో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2. అవి 2 యాడ్ చేస్తే ప్రతి టర్మ్లో ఉన్న నెంబర్ ఆఫ్ డెసిమల్స్ యాడ్ చేస్తే మొత్తం 3 డెసిమల్స్ వచ్చినాయి. అంటే మన ఆన్సర్లో కూడా 3 డెసిమల్స్ కనపడాలి.
డెసిమల్స్ ఎప్పుడు రైట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి. 1 2 3 ఇప్పుడు పాయింట్ పెట్టాలి. అంటే 0.025 అనేది ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ అలాంటిది చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 0.5 ఇంటూ 0.05 ఇంటూ 0.005 అన్నాడు. ఎప్పుడైనా ఇలా ఇంటూ చేయాల్సి వస్తే ముందు నెంబర్లు తీసుకోండి అని చెప్పా. ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5. 5 క్యూబ్ ఎంతో మీకు తెలుసు ఆల్రెడీ 125. 5ని 3 సార్లు ఇంటూ చేస్తే 125 వస్తుంది. దాన్ని క్యూబ్ అంటాం. 5 క్యూబ్. 5 5 25, 5 125. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి ఈ టర్మ్లో అంటే 1 డెసిమల్ ఉంది. ఈ టర్మ్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఈ టర్మ్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇవి 3 యాడ్ చేయాలి. ఆన్సర్లో అన్ని డెసిమల్స్ కనపడాలి. 1 + 2 3, 3 + 3 6 డెసిమల్స్ కనపడాలి. డెసిమల్స్ ఎప్పుడు రైట్ సైడ్ నుంచి పెట్టాలి. 1 2 3 4 5 6 ఇప్పుడు పాయింట్ పెట్టాలి. అంటే మీ ఆన్సర్ 0.00125 ఈజ్ యువర్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక సేమ్ అలాంటిదే. ద ప్రోడక్ట్ ఆఫ్ 1.2 ఇంటూ 0.6 ఇంటూ 3.12 ఇంటూ 0.03 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది 12 ఇంటూ 6 ఇంటూ 312 ఇంటూ 3 అని తీసుకోవాలి. ముందు ఏం చేస్తారంటే ఇవన్నీ మూడింటిని ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే 4ని ఇంటూ చేయండి, ఎంత వస్తుందో చూద్దాం. 12 6 72 ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 చేస్తున్నా. 3 2 6, 3 7 21 అంటే 216 ఇంటూ 12 312 చేయాలి. 312 ఇంటూ 216 చేయాలి. ఇప్పుడు చేద్దాం చూడండి. 6 2 12, 6 1 6 + 1 7, 6 3 18. ఇక 1తో ఇంటూ చేస్తే అన్నీ సేమ్ వస్తాయి. 312. నెక్స్ట్ ఇది వదిలేస్తాం కదా. నెక్స్ట్ 2 వదిలేయాలి కదా. ఇప్పుడు ఇది చేస్తే ఎంత వస్తుంది? 2 2 4, 2 1 2, 2 3 6. ఇవన్నీ యాడ్ చేయాలి. 2 7 + 2 9, 8 + 4 12 + 1 13. 1 వస్తుంది ఇక్కడ. 6 7 6 7 3 9 2 అనేది వస్తుంది. 6 7 3 9 2 అన్నీ మల్టిప్లై చేస్తే 6 7 3 9 2. ఒకవేళ మీకు డెసిమల్స్ పెట్టని రాకపోయినా కనీసం ఇంటూ చేయటం వచ్చినా 6 7 3 9 2 ఒకటే ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ పెట్టవచ్చు. జనరల్గా అది ఆన్సర్ ఎట్లా చెప్తామంటే ఇక్కడ 1 డెసిమల్ ఉంది, ఇక్కడ 1 డెసిమల్ ఉంది, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. మొత్తం మనకి ఎన్ని డెసిమల్స్ కనపడాలంటే ఆన్సర్లో 1 + 1 2 4 6 డెసిమల్స్ కనపడాలి. డెసిమల్స్ ఎప్పుడు రైట్ సైడ్ నుంచి పెట్టాలి కాబట్టి 1 2 3 4 5 6 ఇప్పుడు పాయింట్ పెట్టాలి. ఆన్సర్ 0.067392 అవుతుంది. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం సింపుల్ ప్రాబ్లం. ఇవి 2 యాడ్ చేసి ఇది మైనస్ చేయాలి. అంటే 2.3 + 0.62 ఎంత వస్తుందండి? ఇది 2 + 3 + 6 9 2.92 వస్తుంది. మైనస్ 1.39 చేయాలి. ముందు యాడ్ చేసిన తర్వాత మైనస్ చేయాలి. బాడ్మాస్ రూల్. ఇది 12 - 9 ఎంత? 3. ఇక్కడ ఎంత ఉంటుంది? 8. 8 - 3 ఎంత? 5. 2 - 1 ఎంత? 1. 1.53 ఏదైతే ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆన్సర్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ద వాల్యూ ఆఫ్ 1.1 - 1.01. 1.01 అంటే పైన ఇక్కడ 1.10 అని రాసుకోవచ్చు. కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం అలా చెప్పా. 10లోంచి 1 పోతే 9. ఇక్కడ క్యారీ పోయింది కాబట్టి ఏముండదు. 0 - 0 0. 0.1 - 1 0 0. 0.09. సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం అండి ఇది. మీరు చేయగలుగుతారు ఈజీగా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఇది కూడా సింపుల్ ప్రాబ్లం చూడండి. 4.44 మైనస్ 0.330 అన్నాడు. దీంట్లోంచి ఇది మైనస్ చేయాలి. 0 మైనస్ 0 0, 4 మైనస్ 3 1, 4 మైనస్ 3 1, 4.11. ఈ లాస్ట్లో 0 పెట్టినా 0 పెట్టకపోయినా దానికి వాల్యూ ఉండదు. మీరు కన్ఫ్యూజ్ చేయడం కోసం అలా 0 ఇచ్చాడు కాబట్టి దాని గురించి కన్ఫ్యూజ్ కావద్దు. ఎప్పుడైనా డెసిమల్ తర్వాత ఉండే నెంబర్స్ పక్కన ఎన్ని జీరోస్ ఉన్నా వాటికి వాల్యూ ఉండదు. కాబట్టి అసలు జీరోస్ పెట్టినా ఏం కాదు, పెట్టకపోయినా ఏం కాదు. కాబట్టి మీ ఆన్సర్ ఎంత? 4.11. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి. 0.3636 డివైడెడ్ బై 0.06 అన్నాడు. అంటే ఈ 0.3636ని 0.06తో డివైడ్ చేయాలి. అలా అన్నప్పుడు ముందు నెంబర్లు రాసుకోండి. నెంబర్లు పైన ఏముంది? 36/6. నెంబర్లు రాసుకొని ముందు క్యాన్సిల్ చేసిన తర్వాత డెసిమల్స్ అరేంజ్ చేయాలి. డెసిమల్సా జీరోసా ఏమొస్తుంది అనేది చూడాలి. ఇందాక చెప్పినట్టు 6తో క్యాన్సిల్ చేద్దాం. 6 1 6, 6 6 36 అన్న తర్వాత పక్కన 0 పెట్టుకోవాలి, అది మర్చిపోవద్దు. మళ్ళీ 6 6 36. అంటే మీకు ఎంత ఆన్సర్ వస్తుంది? ఇక్కడ 606 అయితే కనపడాలి ఆన్సర్లో. నెక్స్ట్ తర్వాత ఏమవుతుందంటే 606 కనపడాలంటే ఇవి రెండు కావు. ఇక్కడ 660 ఉంది, ఇది కాదు. 660 ఉంది, ఇది కాదు. అంటే ఈ సెకండ్ది కానీ ఫోర్త్ది కానీ అయి ఉంటుంది. ఇక డెసిమల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ పైన న్యూమరేటర్లో 4 డెసిమల్స్ ఉన్నాయి, డినామినేటర్లో 2 ఉన్నాయి. అంటే న్యూమరేటర్లో డినామినేటర్తో కంపేర్ చేస్తే 2 పైన ఎక్కువ ఉన్నాయి, అంటే న్యూమరేటర్లో ఎక్కువ ఉన్నాయి. మన ఆన్సర్లో 2 డెసిమల్స్ రావాలి. అంటే 6.06 అనేది ఆన్సర్ అవుతుంది. 6.06 అంటే సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నా వాటికి వాల్యూ ఉండదని చెప్పా. డెసిమల్ తర్వాత ఉన్న నెంబర్ పక్కన ఎన్ని జీరోస్ ఉన్నా వాటికి వాల్యూ ఉండదు. 6.06 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది 77/5 అని ఇచ్చాడు కాబట్టి 77ని 5తో డివైడ్ చేయండి. మీకు తెలుసు 5 15s are 75 అని. ఇక్కడ 2 మిగులుతుంది, మైనస్ చేస్తే పాయింట్ పెట్టండి 0, 5 4s are 20. ఇలా సింపుల్గా చేసేవి ఫాస్ట్గా చేసేయటమే. అదే సార్ ఏదో చెప్పాడే అని ఆలోచించాల్సిన అవసరం లేదు. 15.4 ఈజ్ యువర్ ఆన్సర్. మనకు తెలిసింది వస్తే ఇమీడియట్గా ఫాస్ట్గా చేసేయాలి. దాని గురించి ఏదో అని ఆలోచించకూడదు, ఏదో ఇచ్చాడని. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం కూడా ఈజీ ప్రాబ్లమే. చూడండి, 3 × 12/10 అని ఉంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈజీగా ఉందని ముందు కింద ఉన్న జీరోస్ క్యాన్సిల్ చేస్తుంటారు. జీరోస్ ఎప్పుడు క్యాన్సిల్ చేయొద్దు, డెసిమల్స్ పెట్టుకోవచ్చు ఈజీగా జీరోస్ క్యాన్సిల్ చేయకుండా ఉంటే. ముందేం చేయాలి? ఇంటూ చేయండి. ఇదేమవుతుంది? 12 3s are 36/10. కింద 0 తీసేస్తే పైన ఎన్ని జీరోస్ తీసేస్తే అన్ని డెసిమల్స్ పెట్టాల్సి వస్తుంది. కింద డినామినేటర్లో ఉన్న జీరోస్ తీసేస్తే న్యూమరేటర్లో ఎన్ని జీరోస్ తీసేసామో అన్ని డెసిమల్స్ న్యూమరేటర్లో పెట్టాలి. ఒక జీరో తీసేసాం కాబట్టి ఇక్కడ ఒక డెసిమల్ పెట్టాలి. కాబట్టి మీ ఆన్సర్ 3.6 అవుతుంది. 3.6 అన్నా 3.60 అన్నా ఒకటే. కాబట్టి మీ ఆన్సర్ ఎంత? థర్డ్ ఆప్షన్.